ఇదే చంద్రబాబు నాయుడు గారి భయానక పరిపాలనలో ఆ రోజుల్లో రైతన్నులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వరుసగా కరువులు వచ్చాయి. ఆ రైతన్నులకు వడ్డీ మాఫీ చేయండి అని చెప్పి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ధర్నాలు చేశారు. ఆ రైతన్నులకు ఉచితంగా కరెంట్ ఇవ్వండి అని చెప్పి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు బందులు చేశారు, ధర్నాలు చేశారు, విప్లవాలు చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఆ రైతన్నులకు ఆదుకోవడం పక్కన పెట్టి ఆ రైతన్నులను అవహేళన చేస్తూ రైతన్నులకు ఉచితంగా కరెంటు ఇస్తే ఏమవుతుంది అని అంటే ఇలా తీగలు చూపించేవాళ్ళు. చూపించి రైతన్నులకు ఉచితంగా కరెంటు ఇస్తే ఈ తీగల మీద బట్టలాలేసుకునేదానికి ఈ తీగలు తరమవుతాయని చెప్పి అవహేళన చేసిన రోజులు ఇవాళకి కూడా గుర్తున్నాయి. ఆ రోజులు, ఆ అవహేళన ఇవాళకి కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి. ఇదే చంద్రబాబు నాయుడు గారి వైఖరి, ఇదే చంద్రబాబు నాయుడు గారి వైఖరి ఇవాళకి కూడా మారలేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ కూడా అధికారం కోసం, పదవి కోసం ఏ గడ్డైనా కూడా తినడానికి వెనకాడని మనస్తత్వం ఇవాళకి కూడా మారలేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పెద్ద పెద్ద హామీలు ఇస్తున్నాడు, దొంగ హామీలు ఇస్తున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడు, సాధ్యం కాని హామీలు ఇస్తున్నాడు, ప్రజలను ఎలాగైనా మోసం చేయడానికి ఎందాకైనా పోవడానికి సిద్ధపడుతున్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు మొన్నటికి మొన్న మన కళ్ళ ఎదుటనే ఒక హామీ ఇచ్చాడు. ఆ హామీ ఏమిటో తెలుసా? రైతన్నులకందరికీ కూడా రుణాలు మాఫీ చేసేస్తాను అని చెప్పి హామీ ఇచ్చాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారిని నేను అడిగా, అయ్యా 9 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఎందుకయ్యా ఆ రోజు రైతన్నుల రుణాలు మాఫీ చేయాలని చెప్పి నీకు ఆలోచన ఎందుకు రాలేదు చంద్రబాబు నాయుడు గారు అని వాళ్ళు అడుగుతున్నా. కారణం ఈ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, రైతన్నుల రుణాలు మాఫీ చేయాలి అని అంటే అది 1,27,000 కోట్ల రూపాయలు అవుతుంది అని. కారణం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, ఇవాళ మన రాష్ట్రం బడ్జెట్ మొత్తం మనకు రావాల్సిన ఆదాయం ఎంతో తెలుసా? కేవలం 1,25,000 రూపాయలు మాత్రమే మన బడ్జెట్లో ఇవాళ మనకు వస్తున్న ఆదాయం. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు ప్రజలను మోసం చేయడం కోసమని చెప్పి ప్రజలతో ఇక నాకేం పని ఉంటుంది, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ గోడు వాళ్ళే పడతారులే అని చెప్పి అన్యాయం చేయడానికని 1,27,000 కోట్ల రుణాలను మాఫీ చేస్తానంటాడు రైతులకు. డాక్రా రుణాలను మరో 20,000 కోట్ల రూపాయలను మాఫీ చేస్తానంటాడు. ఉచితంగా సెల్ ఫోన్లు ఇచ్చేస్తానంటాడు, ఉచితంగా టీవీలు ఇచ్చేస్తానంటాడు. అన్నీ కూడా ఫ్రీగానే ఇచ్చేస్తారు, తీసుకోండి అని చెప్పి కూడా అబద్ధాలాడుతూ పోతాడు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా చెప్తా ఉన్నప్పుడు నా దగ్గర కూడా చాలా మంది వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు మా మాదిరిగా మనం కూడా 1,27,000 కోట్ల రుణాలు మాఫీ చేస్తామని చెప్తే పోతుంది కదా, ఎన్నికలు అయిపోయిన తర్వాత రైతన్నల పరిస్థితి దేవుడెరుగు, ఎన్నికలైతే అయిపోతాయి కదా అని చెప్పి చాలా మంది నా దగ్గరికి కూడా వచ్చి చెప్పారు. అయితే నేను ఒకటి చెప్పా, ఆ అడిగిన వాళ్లకు చెప్పిన వాళ్లకు ఒక మాట చెప్పా. 2008లో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిన రైతులకు సహాయం చేయడం కోసమని చెప్పి 65,000 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసింది. ఆ 65,000 కోట్ల రూపాయలు 28 రాష్ట్రాలకు వర్తింపజేసింది. అలా 28 రాష్ట్రాలకు వర్తింపజేసిన 65,000 కోట్ల రూపాయల్లో మన రాష్ట్రానికి రైతన్నులకు రుణమాఫీ కింద వచ్చింది కేవలం 12,000 కోట్ల రూపాయలు. అంటే ఒక కేంద్ర ప్రభుత్వం, 28 రాష్ట్రాలను పాలించే కేంద్ర ప్రభుత్వం రైతన్నులకు రుణాలు మాఫీ చేయాలి అంటే అది కేవలం మన రాష్ట్రానికి వచ్చేసరికి 12,000 కోట్ల రూపాయలు మాత్రమైంది. అలాంటిది ఈ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం మనకన్నా 10 ఎక్కువ బడ్జెట్తో ఉన్న కేంద్ర ప్రభుత్వం చేయలేనిది మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో పోలిస్తే 10% కూడా ఉన్న బడ్జెట్లో మన మొత్తం ఆదాయం 1,25,000 కోట్ల రూపాయలు ఉంటే ఈ చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా నేను మాఫీ చేస్తాను అని చెప్తున్నది ఏకంగా 1,50,000 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తానని చెప్పి ప్రజలను పట్టపగలు మోసం చేస్తా ఉంటే అసలు ఇవి రాజకీయాలా అని చెప్పి నాకు అనిపిస్తుంది. నా దగ్గరికి వచ్చినప్పుడు మీరు కూడా చెప్పేసేయండి సార్ అని చెప్పి నా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు నిజంగా నేను కూడా చేయగలుగుతానేమో చూద్దామని చెప్పి చూశా. కానీ ఏదైతే సాధ్యం కాదో
అది సాధ్యం కాదు అని చెప్పడంలోనే విశ్వసనీయత అన్న పదానికి అర్థం దాగి ఉంది అన్న సంగతి నేను చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారి మాదిరి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో ఇంకొక అబద్ధాలు కూడా చెబుతూ పోతున్నాడు. తాను అంటాడు ప్రతి ఇంటికి తాను ఉచితంగా ప్రతి ఇంటికి ఉద్యోగం ఇచ్చేస్తాను అని చెప్పి ఈ మధ్యకాలంలో తాను అన్నాడు. నేను అడగదలుచుకున్నాను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా మన రాష్ట్రంలో ఎన్ని ఇళ్లున్నాయో నీకు తెలుసా చంద్రబాబు నాయుడు గారు అని అడగదలుచుకున్నా. కారణం మన రాష్ట్రంలో 3.5 కోట్ల ఇళ్లు ఇవాళ మన రాష్ట్రంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తానంటాడు. అంటే 3.5 కోట్ల ఉద్యోగాలు ఇస్తానంటాడు. ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారిని అడగదలుచుకున్నా, అయ్యా స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటికి 60 ఏళ్లు కావస్తా ఉంది. ఈ 60 ఏళ్లలో మొత్తం మన రాష్ట్రంలో ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారో నీకు తెలుసా చంద్రబాబు అని అడగదలుచుకున్నా. కారణం మన రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా మన రాష్ట్రంలో ఉండదు కేవలం 20 లక్షల మంది మాత్రమే పనిచేస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు 3.5 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అబద్ధాలు చెప్తా ఉన్నాడు. నిజంగా ఈ మాదిరిగా అబద్ధాలు చెప్పడం, ఈ మాదిరిగా ప్రజలను వంచడం, ఈ మాదిరిగా ప్రజలను మోసం చేయడం అన్యాయం కాదా అని అడుగుతున్నా. ఇంత ఘోరంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలను మోసం చేస్తున్నాడు. ఇవాళ ఈ మధ్య కాలంలోనే చంద్రబాబు నాయుడు గారి నోట ఎక్కువగా మనం వింటున్నాం. ఆ మాట ఏమిటి అని అంటే, చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా ఒక మాట అంటున్నారు. ఆ మాట ఏమిటో తెలుసా? మన రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానని చెప్పి ఈ మధ్య కాలంలో ఎక్కువగా అంటున్నాడు. నిజంగా ఆ మాట విన్నప్పుడు నాకు నిజంగా ఈయనంత అన్యాయమైన మనిషి ఎవరు లేరు అనిపించింది. కారణం ఏమిటి అని అంటే, ఒకవైపున రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొడితే ఇదే చంద్రబాబు నాయుడు గారు అన్యాయం జరుగుతా ఉంది అని చెప్పి ఒకవైపున మాట్లాడతాడు. మరోవైపున ఇదే చంద్రబాబు నాయుడు గారు తన ఎంపీల చేత పార్లమెంటులో విభజనకు అనుకూలంగా ఓటేసి మళ్ళా చేతులెత్తిచ్చి మేమే మొదటి ఓటు వేశామని చెప్పి కూడా అనిపించి విజయోత్సవాలు చేసుకోండి అని చెప్పి కూడా పిలుపునిస్తాడు. ఒకవైపున రాష్ట్రాన్ని అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత మళ్ళీ సింగపూర్ చేస్తానని చెప్పి కూడా అంటాడు. ఇలాంటి వారిని చూసినప్పుడు నాకు ఒకటి గుర్తుకొస్తుంది. పూర్వం ఇలాంటి చంద్రబాబు నాయుడు లాంటి వాడే ఒకడున్నాడట. అతనిని చూసినప్పుడు ఈ మాట అనేవాళ్ళట. ఎలా ఉంది ఆయన వైఖరి అంటే, ఒక మనిషిని పొడి చేశాడట. పొడి చేసిన తర్వాత ఆ మనిషి ఫోటోకు కూడా నేనే దండేస్తాను అని చెప్పి పరిగెత్తుకెళ్ళి వెళ్ళి దండేసేవాడట. నిజంగా చంద్రబాబు నాయుడు గారు మనిషిని పొడి చేసి ఆ తర్వాత ఆ ఫోటోకే దండేయడం అనేది తనకు కొత్త ఏమీ కాదు. కారణం ఏమిటి అనంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు లెక్క కాదు, సొంత కూతుర్నిచ్చిన మామ ఎన్టీ రామారావు గారినే ఏకంగా వెన్నుపోటు పొడిచేసి తన చావుకు కారణమై ఆ తర్వాత చనిపోయే ఎన్టీ రామారావు గారి ఫోటో ఎన్నికలు వచ్చినప్పుడల్లా ముందుకొస్తుంది. ముందుకొచ్చి అదే ఫోటోకు మళ్ళా దండలేస్తాడు. దండలేసి మళ్ళా ప్రజల దగ్గరికి వెళ్తాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని అడ్డగోలుగా పొడిచేసి అధికారం కోసం ఆ తర్వాత అదే రామారావు గారి ఫోటోకు మళ్ళీ దండ వేసి ఎన్నికలకు పోయే మనస్తత్వం మనకేమీ కొత్త కాదు. అలాంటి వ్యక్తికి ప్రజలు ఒక లెక్క కాదు. ఇవాళ నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా. చంద్రబాబు నాయుడు గారి మాదిరి నాకు అబద్ధాలు ఆడడం చేత కాదు. చంద్రబాబు నాయుడు గారి మాదిరి విశ్వసనీయత అన్న పదానికి పాతలు వేయడం నా చేత కాదు. కారణం, నేను చంద్రబాబు నాయుడు గారి మాదిరి 65 ఏళ్ల వయసులో లేను. కారణం, ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉంటారో ఉండదో కూడా తెలియదు, తన పార్టీ ఉంటుందో ఉండదో కూడా తెలియదు. కారణం, చంద్రబాబు నాయుడు గారి కన్నా నేను 25 ఏళ్ళు చిన్నోన్ని. కారణం, నేను మరో 30 సంవత్సరాలు రాజకీయాలు చేయాలి. రాజకీయాలు చేసినప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలిసి ఉండాలి. కాబట్టి నేను చెప్పలేను, చెయ్యలేను. కానీ ఒక్కటి చెప్తాను, నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజున 5 సంతకాలు పెడతాను. ఆ 5 సంతకాలు మాత్రం నేను గర్వంగా కూడా చెప్పగలుగుతా.
ఆ పైనున్న దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కూడా గర్వపడే విధంగా ఉంటాయి ఆ 5 సంతకాలు. ఆ 5 సంతకాలు రాష్ట్ర చరిత్రను మార్చేస్తాయన్న సంగతి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతారు. ఆ 5 సంతకాలలో మొదటి సంతకం పెట్టబోతున్నాను. ఆ అక్క చెల్లెమ్మల కోసం ఆ మొదటి సంతకం పెట్టబోతున్నా. ఇవాళ ఆ పనులకు పోతే గాని కడుపు నిండని పరిస్థితిలో ఉన్న అక్క చెల్లెమ్మల కోసం మొట్టమొదటి సంతకం పెట్టబోతున్నా. ఆ అక్క చెల్లెమ్మలు 100 రూపాయలు 150 రూపాయలు సంపాదిస్తారు. ఆ 150 రూపాయలు సంపాదించిన తర్వాత అది 2 రోజులకో 3 రోజులకో తిండికి సరిపోతుంది. ఆ 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళీ అక్క చెల్లెమ్మల పరిస్థితి ఏమిటి అంటే మళ్ళీ పనులకు పోతే గాని కడుపు నిండని పరిస్థితిలో ఉన్న అక్క చెల్లెమ్మల కోసం మొట్టమొదటి సంతకం పెట్టబోతున్నా. ఆ అక్క చెల్లెమ్మలు వాళ్ళు సంపాదించే ఆ 150 రూపాయలకు తోడు తమ పిల్లలను చిన్న పిల్లలను కూడా పనులకు తీసుకొని పోతే ఆ పిల్లలకు కూడా 60 రూపాయలు 50 రూపాయలు కలిసి వస్తుందని, ఆ 200 రూపాయలు కూడా కలిసి వస్తే కనీసం 3 రోజులు తిండి కాస్త 5 రోజులు తిండి అవుతుందేమో అని చెప్పి ఆశతో ఆ పిల్లలను కూడా పనులకు తీసుకొని పోతున్న అక్క చెల్లెమ్మల కోసం పెట్టబోతున్నాను ఆ మొదటి సంతకం. ఆ ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మలకు నేను ఇవాళ భరోసా ఇచ్చి చెప్తున్నాను, మీరు చేయవలసిందల్లా మీ పిల్లలను బడులకు పంపించండి. నేను చేస్తాను మీ పిల్లలను ఇంజనీర్లుగాను, నేను చేస్తాను మీ పిల్లలను డాక్టర్లుగాను అని చెప్పి ఇవాళ నేను అక్క చెల్లెమ్మలకు చెప్తున్నా. ఆ అక్క చెల్లెమ్మలకు ఇవాళ ఇంకొకటి చెప్తున్నాను, అన్ని స్కూళ్లను ఇంగ్లీష్ మీడియం స్కూళ్లుగా మారుస్తాం. అంతేకాదు ఆ ప్రతి అక్క చెల్లెమ్మలకు నేను ఇవాళ చెప్తున్నాను, వాళ్ళు చేయవలసిందల్లా వాళ్ళ పిల్లలను బడులకు పంపించడమే. అలా బడికి పంపించినందుకు ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు ప్రతి పిల్లాడికి 500 రూపాయలు చొప్పున 2 పిల్లలకు 1000 రూపాయలు నెల నెల వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో వేస్తాము, అమ్మఒడి అనే ఒక పథకాన్ని ప్రవేశపెడతాము అని చెప్పి ఆ ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు మొట్టమొదటి సంతకం పెట్టబోతున్నా. రెండవ సంతకం పెట్టబోతున్నా. ఆ రెండవ సంతకం పెట్టబోయేది ఆ అవ్వ తాతల కొరకు రెండవ సంతకం పెట్టబోతున్నా. ఇవాళ అవ్వ తాతల పరిస్థితి ఎలా ఉంది అనంటే పనులకు పోతున్న పరిస్థితి, ఆరోగ్యం సహకరించకపోయినా వయసు ఒప్పుకోకపోయినా బ్రతకడం కోసం 3 పూట్ల తినడం కోసం ఆ అవ్వ తాతలు పనులకు పోతున్న పరిస్థితి. ఆ రెండవ సంతకం పెట్టబోతున్నాను. ఆ బ్రతకడం కోసం పనులకు పోవాల్సిన పరిస్థితిలో ఉన్న అవ్వ తాతలను ఆదుకునేందుకు నేను పెట్టబోతున్నాను ఆ రెండో సంతకం. ఏ అవ్వ ఏ తాత కూడా 3 పూట్ల భోజనం చేయడం కోసం పనులకు పోవలసిన పరిస్థితి రాకూడదు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పైనుంచి గర్వపడే విధంగా నేను పెట్టబోతున్నాను ఆ రెండో సంతకం. ఆ ప్రతి అవ్వ ప్రతి తాతకు ఇవాళ ఇస్తున్న 200 పెన్షన్ కాస్త 700 రూపాయలు చేయబోయే సంతకం రెండవది పెట్టబోతున్నాను అని చెప్పి ప్రతి అవ్వకు ప్రతి తాతకు ఇవాళ నేను హామీ ఇచ్చి చెబుతున్నా. మూడవ సంతకం పెట్టబోతున్నా. ఆ మూడవ సంతకం ఆ రైతన్నల కొరకు మూడవ సంతకం పెట్టబోతా. ఇవాళ రైతన్నల పరిస్థితి ఎలా ఉంది అంటే రైతన్నలు ఇవాళ రైతన్నలు వరి పండిస్తున్నారు, ఇవాళ రైతన్నలు మిర్చి పండిస్తున్నారు, ఇవాళ రైతన్నలు పత్తి పండిస్తున్నారు. ఇలా వీళ్ళు రకరకాల పంటలు పండించినప్పుడు వీళ్ళు తీసుకొని పోయి డీలర్ల దగ్గరికి పోయినప్పుడు ఒక రేటు ఉంటా ఉంది. డీలర్లకు అమ్మేసిన తర్వాత 2 నెలలు తిరగకముందే ఆ రేటు మార్కెట్కి వచ్చేసరికి ఆ రేటు 2 పెరుగుతా ఉన్న పరిస్థితిలో రైతన్న ఉన్నాడు. ఆ రైతన్నలకు ఇవాళ గిట్టుబాటు ధర రావడం లేదు. ఆ రైతన్నలకు ఇవాళ మద్దతు ధర కరువు అయింది. ఇవాళ నేను పెట్టబోతున్న మూడవ సంతకం ఆ ప్రతి రైతన్నకు గిట్టుబాటు ధర ఇవ్వడం కోసము, మద్దతు ధర కోసము నేను పెట్టబోతున్నాను. ఆ రైతన్నల కోసం 3,000 కోట్ల రూపాయలతో స్థిరీకరణ తీసుకొని వచ్చి ఆ రైతన్నకు తోడుగా ఉండే సంతకం పెట్టబోతున్నాను ఆ మూడవ సంతకం. నాలుగో సంతకం పెట్టబోతున్నా. ఆ నాలుగో సంతకం మళ్ళీ తిరిగి ఆ అక్క చెల్లెమ్మల కోసం 4వ సంతకం మళ్ళీ పెట్టబోతున్నా. ఆ 4వ సంతకం ఆ ప్రతి అక్క చెల్లెమ్మలు, ఆ డాక్రా అక్క చెల్లెమ్మలు ఎవరైతే కొత్త జీవితం అమ్మఒడి పథకం ద్వారా కొత్త జీవితాన్ని ఇవ్వబోతున్నామో, ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు జీవితం మీద భరోసా ఇవ్వబోతున్నామో, ఆ ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు కొత్త జీవితం ఇచ్చేందుకు ఆ 4వ సంతకం పెట్టబోతున్నా. ఇవాళ అక్క చెల్లెమ్మలు ఆ 2,000 రూపాయలు ఇన్స్టాల్మెంట్ కట్టడం కోసం వాళ్ళు పనులకు పోవడమే కాకుండా వాళ్ళ పిల్లలను కూడా పనులకు తీసుకొని పోతున్న పరిస్థితులు నేను చూస్తా ఉన్నా. అటువంటి అక్క చెల్లెమ్మలకు
ఆ డాక్రా అక్క చెల్లెమ్మలకు భరోసా ఇవ్వడం కోసం అని చెప్పి వాళ్ళకు కొత్త జీవితం ఇవ్వడం కోసం ఆ అక్క చెల్లెమ్మల కొరకు 4వ సంతకం పెట్టబోతున్నాను. ఆ డాక్రా అక్క చెల్లెమ్మలకు తీసుకున్న రుణాలన్నీ కూడా మాఫీ చేసే సంతకం పెట్టబోతున్నాను. ఆ 4వ సంతకం. ఇది 20,000 కోట్ల రూపాయలే కాబట్టి కింద మీద పడి ఏదో చేయొచ్చు. ఇవాళ 5వ సంతకం పెట్టబోతున్నా. ఇవాళ ఒక్కసారి గ్రామాలకు వెళ్ళి చూస్తే, ఇవాళ ఒక్కసారి మున్సిపాలిటీలో ఒక్కసారి తిరిగి చూస్తే 5-6 మంది ఎక్కడ కనపడినా నేను ఆగుతా. ఆగి అక్క చెల్లెమ్మలను అవ్వాతాతలను ఆప్యాయంగా పలకరించినప్పుడు పలకరించినప్పుడు వాళ్ళ సమస్యలు నేను వింటా. ఇది నేను ఇప్పటి వరకు చేస్తున్న వైఖరి. ఇలా నేను గ్రామాలు తిరుగుతూ ఉన్నప్పుడు, మున్సిపాలిటీ వార్డులు కూడా తిరుగుతూ ఉన్నప్పుడు ఇవాళ ప్రతి చోట నాకు ఒకే ఒకటి వినపడతా ఉంది. చాలా చోట్ల ఇవాళ ఏం జరుగుతూ ఉంది అనంటే, అక్క చెల్లెమ్మలు పేదవాళ్ళు ఇవాళ నా దగ్గరికి వచ్చి, సార్ రేషన్ కార్డు దొరకడం లేదు సార్ మాకు ఇంకా పెన్షన్ రావడం లేదు సార్ మాకు ఇంకా ఇల్లు లేదు సార్ అన్న సమాధానాలు, అన్న ప్రశ్నలు ఇవాళకి వినిపిస్తూ ఉన్నాయి. ఇవాళ నేను ఇవాళ మాకు ఇంకా ఆరోగ్యశ్రీ కార్డు లేదు సార్ అని చెప్పి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇవాళ నేను వాళ్ళందరికీ కూడా భరోసా ఇస్తూ చెప్పబోతున్నా. 5వ సంతకం పెట్టబోతున్నా. ఏ ఒక్కరికి కూడా ఏ కార్డు లేదు అని చెప్పి అపనమ్మకం అవసరం లేదు. వాళ్ళ వార్డులలోనే లేదా వాళ్ళ గ్రామాల్లోనే ఒక ఆఫీస్ నేను తెరిచి అక్కడే ఒక కంప్యూటర్ పెడతా, అక్కడే ఒక రెటీనా మిషన్ పెడతా, అక్కడే ఒక ప్రింటర్ పెడతా, అక్కడే ఒక లామినేషన్ మిషన్ పెట్టి అడిగిన వాళ్ళకు 24 గంటల్లోనే వాళ్లకు కార్డు ఇచ్చే సంతకం పెట్టబోతాను. ఆ 5వ సంతకం. 24 గంటల్లో ఏ ఒక్కరికి ఏ కార్డు కావాలన్నా కూడా వాళ్ళ చేతుల్లోకి వచ్చే సంతకం పెడతాను. ఆ కార్డు కోసం ఏ ఒక్కరు కూడా ఎవరి గడప ఎక్కవలసిన అవసరం లేని సంతకం పెట్టబోతున్నాను అని చెప్పి కూడా చెప్తున్నా.